బైబిల్ తరగతికి కూడొచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక మంచి విషయాన్ని మనం బైబిల్లో నుంచి ధ్యానం చేద్దాం. మీ దేహముతో దేవునిని మహిమపరచుచున్నారా? మనం నేర్చుకుంటున్నటువంటి అంశం పేరు మీ దేహములతో దేవునిని మహిమపరచుచున్నారా. దేహము అనగానే ప్రియమైన దేవుని పిల్లలారా, అది మనం ఏర్పాటు చేసుకున్నది కాదు, మనకది దేవుడు ఇచ్చినది. దేవుడు మనకు దానిని అనుగ్రహించినది. మరి దేవుడిచ్చినటువంటి ఈ దేహముతో మీరు దేవునిని మహిమపరచుచున్నారా? ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే మనం అడిగితే కాదు దేవుడు దీన్ని మనకిచ్చింది. మనం అడిగితే కాదు దేవుడు మనకి ఇది సెట్ చేసింది. మనం అడగక ముందే మీ మీద ఒక నమ్మకంతో దేవుడు ఈ దేహాన్ని ఏర్పాటు చేశాడు. ఒకసారి మీరు బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. 19వ వచనం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, చాలు అంటే మీ దేహాలు దేవుని వలన అనుగ్రహింపబడ్డాయి. ఆయన దగ్గర నుంచే మీకు వచ్చాయి, ఆయన ఇవ్వబట్టే మీకున్నాయి అని అర్థం. మరి ఈ దేహాలతో, దేవుడిచ్చిన ఈ దేహంతో ఆయనను మీరు మహిమపరుస్తున్నారా? అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎక్కువగా తన పత్రికలలో దేహం గురించి మాట్లాడుతూ ఉంటాడు. దేహం ఎంత ప్రమాదకరమైందో చెప్తూ ఉంటాడు. దేహము దేవుని పనిలో ఎంత ఆటంకంగా మారుతుందో కూడా చెప్తూ ఉంటాడు. మీరు ఒకసారి చూడగలిగితే గలతీ పత్రికకు అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక రాస్తూ, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం చూడండి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే మీరు ఆత్మానుసారముగా, ఆత్మలము అన్నట్టుగా మీరు జీవించడం నేర్చుకోండి. భక్తిని కొనసాగించడం నేర్చుకోండి. మీరు అలా కొనసాగించగలిగితే శరీర కోరికలను నెరవేర్చలేరు, శరీరాన్ని అదుపులో పెట్టగలుగుతారు, శరీరాన్ని జయించగలుగుతారు అంటున్నాడు. కిందకు వచ్చేసరికి చూడండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అంటే ఈ రెండు భక్తి విషయంలో ఎలా ఉంటాయి అంటే, శరీరమేమో అశ్రద్ధతో ఉంటుంది, ఆత్మేమో ఆసక్తితో ఉంటుంది. మన దేహాలు చూడండి, అన్నీ బాగున్నప్పుడు, అంతా ఆనందంగా ఉన్నప్పుడు ఏ పనైనా చేస్తాం. దేవుడి పని అంటే అడిగి పరిగెత్తుకుంటూ పోతాం. ఆరోగ్యం బాగలేనప్పుడు, శరీరం సహకరించినప్పుడు అప్పుడు అంటాం, నేను రాయనండి, నా దేహం బాగలేదండి అంటాం. ఒకవేళ బాగాలేదేమని ఏమైనా రెస్ట్ తీసుకుంటారా అంటే రెస్ట్లో కూడా ఉండరు. ఎక్కడో ఆటల దగ్గర, ఎక్కడో పాటల దగ్గర, ఎక్కడికెక్కడికో వెళ్ళి సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ దేహము నిన్ను మాయ చేస్తుంది అని ఎంతమంది గ్రహిస్తున్నారో ఆలోచించండి. కనుక దేవుడిచ్చినటువంటి ఈ దేహాలతో మీరు ఆయన్ని మహిమపరచడం నేర్చుకోవాలి. నిజంగా ఆయన్ని ఎలా మహిమపరచాలి, ఎప్పుడు మహిమపరచాలి? ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు కూడా ఆత్మకి విరోధముగా అపేక్షించును, కలిగి ఉండును. అలా ఉన్నప్పుడు, వ్యతిరేకత కలిగి ఉన్నప్పుడు మేము దానిని ఎలా కంట్రోల్ చేసుకోవాలని మీరు అనొచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ విషయాన్నైనా నేర్పించడానికి ఒక గురువు అనేవాడు ఉంటాడు. అవునా కదా? చెప్పండి. మీ పిల్లలకి చదువు నేర్పించాలనుకోండి, స్కూల్కి పంపించాలి. ఎందుకంటే అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు,
చదువులో మంచి అర్హత పొందిన వాళ్ళు, మంచి మార్కులు తెచ్చుకున్న వారిని ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మీరు ఎలాగైతే చదువుకొని గొప్పవారైపోయారో ఇదిగో ఆ పిల్లలకు కూడా నేర్పించి గొప్పవారిని చేయాలని టీచర్స్ని నియమిస్తుంది. లేదండి, మీ పిల్లలకి ఒక మిషన్ నేర్పించాలనుకోండి, ఒక మిషన్ తీసుకొచ్చి బట్టలు తీసుకొచ్చి ఆడేస్తే కుట్టమని చెప్పండి, వస్తుందా? లేదు. ఎందుకు? దాని కొలతలు చక్కగా ఎలా కుట్టాలో, ఎలా కట్ చేయాలో, వేస్ట్ కాకుండా క్లాత్ని ఎలా మెజర్మెంట్ చేసుకోవాలో అనేది ఒక పద్ధతిని నేర్పిస్తూ ఉంటారు. అలాగే నీ దేహంతో దేవుని మహిమపరచండి అని అంటే, అది కష్టంలో ఉన్నప్పుడైనా, సంతోషంలో ఉన్నప్పుడైనా, అది నీకు సహకరించినప్పుడైనా, సహకరించకపోయినప్పుడైనా దాని ద్వారా నువ్వు దేవుణ్ణి ఎలా మహిమపరచాలో అన్న సంగతి నీకన్నా ముందున్నటువంటి భక్తుల జీవితాలను దేవుడు బైబిల్లో రాయించి ఉంచాడు. మీరు ఆ జీవితాలను చూస్తే చాలు, మీరు వాళ్ళ జీవితాలను ఫాలో అవుతే చాలు, అప్పుడు మీరు ఎలా మహిమపరచాలో మీకు తెలుస్తుంది అంటున్నాడు. ఒకసారి యాకోబు పత్రికను మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. 10వ వచనాన్ని, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూడగలిగితే, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, ప్రభువు నామాన్ని బోధించిన వాళ్ళు ఉన్నారంటండి. మీరు ఆది కాండం దగ్గర నుంచి చూస్తే, లేదా భక్తుల జీవితం ప్రారంభమైన నాటి నుంచి కూడా చూడగలిగితే, ఎందరో భక్తుల జీవిత చరిత్రలు బైబిల్లో రాయబడ్డాయి. వారి జీవితంలో జరిగినటువంటి ప్రతి అనుభవాలు, కష్టాలు, వారు వారిని ఎలా దాటి దేవునికి ఇష్టమైన వారిగా బ్రతికారో రాయబడ్డాయి. వారి దేహాలు ఎన్ని శ్రమల పాలైపోయాయో, వారి దేహాలు ఎన్ని కష్టాలను ఓర్చుకొని దేవుణ్ణి సంతోషపెట్టాయో రాయబడ్డాయండి. ఆ విషయాన్ని యాకోబు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమంటున్నారు? నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను మీ యొక్క శ్రమానుభవమునకు, ఓపికకు మాదిరిగా పెట్టుకోండి అంటున్నాడు. ఎందుకంటే శ్రమలు అనేవి వారికి మాత్రమే కాదు, మీకు కూడా వస్తాయి. అవునా కదా? చెప్పండి, శ్రమలు రాలేదా? ప్రభువు నమ్ముకున్న కానించి మీకు శ్రమలు, బాధలు, కష్టాలు, రోగాలు ఏవి రాలేదా? ఎందుకు రాలేదు? వాటన్నింటినీ ప్రతిరోజు మనం ఉన్నాం కదండి. కన్నీళ్ళను అనుభవిస్తున్నాం, బాధలను అనుభవిస్తున్నాం, శ్రమలను అనుభవిస్తున్నాం. అది ఎదుటివారి ద్వారా అనుభవిస్తున్నాం. కొన్ని సందర్భాలలో మనలో మనమే, మన కుటుంబాల ద్వారా, సంఘస్థుల ద్వారా మనం అనుభవించట్లేదా? మరి ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరాన్ని మానుకోవాలా? దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి? దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రావన్నారండి, నమ్ముకున్న తర్వాతనే శ్రమలు ఎక్కువైపోయాయి, ఇంకెందుకు దేవుణ్ణి నమ్ముకోవడం, ఆయన ఆరాధించడం ఎందుకు, ఆయన ప్రేమించడం ఎందుకు, ఆయన చెప్పిన ప్రకారం బ్రతకడం ఎందుకని మందిరం మానేసుకోవాలా? ఎందుకంటే చాలామందికి తెలియదండి, ఈ శరీరం ఎప్పుడు కూడా నిన్ను విరోధ భావంతో, ఆత్మగా నిన్ను పరలోకానికి వెళ్ళకుండా ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. దాని మాట నువ్వు వినడం ఏంటి? ఎందుకంటే నీ వలన నడిపింపబడుతుంది. అది అర్థమవుతుందా? దేహము నీ వలన నడిపింపబడుతుంది. ఆత్మగా నువ్వు ఉంటేనే దానికి ఒక పని, ఆత్మగా నువ్వు అందులో ఉంటేనే మాట్లాడుతుంది, ఆత్మగా నువ్వు ఉంటేనే నడుస్తుంది, ఆత్మగా నువ్వు ఉంటేనే పని చేస్తుంది, ఆత్మగా ఉంటేనే చూస్తుంది. ఆ ఆత్మగా ఉన్న నువ్వే ఆ దేహంలో లేకపోతే అది ఎందుకు పనికిరాదు. పనికిరాని దేహము, ఆ దేహం చెప్పినట్టుగా నువ్వు బ్రతుకుతావా, నువ్వు చెప్పినట్టు నీ దేహం బ్రతికేలాగా చేస్తావా? ఆలోచించు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడైనా బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలను చూసుకోవాలి తప్ప లోకంలో ఉన్న మనుషుల వైపు చూడొద్దు. ఎందుకంటే అండి, మనిషి చాలా మాయగాడు. వాడు ఏదైనా తన అవసరతను బట్టి మాట్లాడగలడు. ఎందుకంటే నిజంగా అండి, మనిషికి ఉన్న గుణాలు ఏంటో మనకి తిమోతి పత్రికలో చెప్తాడు కదండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా నీ భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి. అందుకే అంటున్నాడు, మరలా చదవండి ఆ వచనాన్ని. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, నా సహోదరులారా,
ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఆ ప్రవక్తలను మీ జీవితంలో జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి కష్టాలలో, శ్రమలలో వాటిని అనుభవముగా మీరు అప్పుడు ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎంత ఓపికతో ఉండాలో ఆ ఓపిక కలిగి ఉండుటకు వారిని మాదిరిగా పెట్టుకోండి అన్నారు. ఎంతమంది మనము ప్రవక్తలను మాదిరిగా పెట్టుకుంటాం చెప్పండి? ప్రవక్తలను మాదిరిగా ఎంతమంది పెట్టుకుంటాం ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తే ఈ 2024 అని అనగానే ఒకసారి మన జీవితాన్ని ఆలోచించుకోండి. జనవరిలో 1వ తారీఖు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మన సంఘస్థులు అందరి మెసేజ్లు రికార్డింగ్ చేశాను నేను. ఆ రోజు ఆ మెసేజ్లన్నీ కూడా నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను. నా సెల్లో ఉంటాయిగా, ఆ సెల్లో ఉన్నప్పుడు పెట్టుకొని విన్నప్పుడు దానికి తగ్గట్టుగా లేకున్నటువంటి వారిని చూసి నవ్వుకుంటాను కాసేపు. అయ్యో, వీళ్ళకి మైకీగానే ఏదో చెప్పాలని ఆశతోటి ఆరాటంతో చెప్పారా? దేవుడి కోసం ఈ సంవత్సరం బాగా బ్రతుకుతామని వాగ్దానం చేసిన వాళ్ళు దేవుని మందిరానికి రాకుండా ఆగిపోతున్నారేంటి? దేవుని కోసం బాగా కష్టపడి ఈ సంవత్సరం స్వార్థ ప్రకటిస్తానన్న వాళ్ళు స్వార్థలో లేకుండా ఆగిపోతున్నారేంటి? దేవుని కోసం ఎంత కష్టమైనా అనుభవిస్తానని చెప్పిన వాళ్ళు ఎవరో ఒక చిన్న మాట అనగానే అలిగి వెళ్ళిపోతున్నారేంటి అని ఆలోచించుకుంటానండి. కుటుంబాల గురించి మాట్లాడిన వాళ్ళే కుటుంబంలో సమాధానం లేకుండా బ్రతుకుతుంటే నిజంగా విచిత్రం అనిపిస్తుంది. ఈ దేహం మనల్ని ఎంత మాయ చేస్తుందో నిజంగా మనకు అర్థం కాకపోవడం విచిత్రమైన సంగతి. ఎందుకంటే ఆ విషయాలు తెలిసిన తర్వాత కూడా ఆ దేహం మీద మక్కువ పెంచుకోవడం, ఆశ పెంచుకోవడం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వలన మీకు అనుగ్రహింపబడినటువంటి ఈ దేహంతో మీరు దేవుణ్ణి ఎలా మహిమపరుచుచున్నారు? ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మంచి మాటను మనం చూద్దాం. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎప్పుడు మనం దేవుని స్తుతించాలో, కృతజ్ఞత చెప్పాలో చెప్తున్నాడు చూడండి. ఏమండి, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 16వ వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు నీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయం అంటే నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నీ జీవితంలో ప్రధానమైనవి 2 విషయాలు జరుగుతుంటాయి. ఒకటి నిన్ను సంతోషపెట్టే కార్యక్రమాలు, 2 నిన్ను బాధ పెట్టే కార్యక్రమాలు. ఈ 2 నీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఈ జరిగేటప్పుడు ఎప్పుడైనా ఈ విషయాల యందు ఎప్పుడైనా దేవునికి స్తోత్రం చెప్పావా? అయ్యా నీకు వందనాలని చెప్పావా? ఏమండి, మనకి సంతోషం వచ్చినప్పుడు అనుకుంటాం, అబ్బా దేవుడు నా కుటుంబంలో ఎంత పెద్ద మేలు చేశాడు అని. కష్టం వచ్చినప్పుడు దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేశాడు అని అంటాం. దేవుడు అన్యాయం చేయడు. బైబిల్ ఏం రాయించాడో తెలుసా? దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని రాయబడింది. మరి మనమేంటి, దేవుడు అన్యాయం చేశాడంటాం. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అది నీ జీవితంలో ప్రారంభం. అంటే నీవు లేచిన దగ్గర నుంచి, అయ్యా ఈ దినాన్ని నాకు ఇచ్చావు, అక్కడి నుంచి ప్రారంభించు. ఈరోజు నా కుటుంబాన్ని చూసి అవకాశం ఇచ్చావు, ప్రారంభించు. ఈరోజు తినడానికి అవకాశం లేని వారు ఎందరో నేను చూస్తున్నాను, ఈరోజు తినడానికి అవకాశం ఇచ్చావు, దేవునికి స్తోత్రం చెప్పు. లేదనుకోండి, బాధ వచ్చిందనుకోండి, బాధలోని దేవునికి స్తోత్రం చెప్పు. అయ్యా ఇప్పటి వరకు దేహం అంత మంచిగా ఉన్నప్పుడు నిన్ను నేను మహిమపరిచాను, ఈ దేహంలో నాలో ఒక కష్టం, నాలో ఒక బలహీనత ఏర్పడింది, ఒక రోగం ఏర్పడింది, అయినా నిన్ను ప్రార్థించుట, నిన్ను స్తుతించుట మానుతాను అనుకుంటున్నావా? లేదు అని దేవుడికి స్తుతించు. ప్రతి విషయంలో నువ్వు చేయగలుగుతున్నావా? అలా చెయ్యాలని ఇష్టపడగలుగుతున్నావా అని బైబిల్ ప్రశ్నిస్తుంది. అలా చేయడం యేసుక్రీస్తునందు దేవుడి యొక్క చిత్తం, దేవుడి యొక్క కోరిక ఏంటి? ప్రతి విషయంలో దేవుడికి థ్యాంక్స్ చెప్పడం. నీ జీవితంలో జరుగుతున్న మంచిలోనూ చెడులోనూ దేవుడి కోసం బ్రతకడం
అది దేవుడు చూస్తున్నటువంటి, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నటువంటి సమయం అని మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చూస్తున్నటువంటి ఆ పరీక్షలో నువ్వు ఎలా నీ భక్తిని కొనసాగిస్తున్నావో ఒకసారి ఆలోచించుకోండి. ఒక చెల్లి నాతో అంటుందండి, నేను ఇక ప్రార్థనకి రానన్నయ్య, మీరు ఎన్నిసార్లు పిలిచినా అంటుంది. నేను రాను. ఎందుకమ్మా, ఏమైంది అంటే, నన్ను చాలా అవమానపరిచారు, నన్ను అవమానపరుస్తున్నారు, ఇక నేను ఈ భక్తి చేయడం ఎందుకు, ఇంకా దేవుణ్ణి నమ్మడం ఎందుకని దేవుణ్ణి పూర్తిగా వదిలిపెట్టడానికి ఇష్టపడుతుంది. ఒక సహోదరుడు అంటున్నారు, ఎందుకు నాన్న నువ్వెందుకు ప్రార్థనకి వెళ్ళట్లేదు అని అంటే, నేను వెళ్ళనన్నా అంటున్నాడు. మా దగ్గర సెల్ఫ్లు పోయడానికి వస్తున్నారు. మొన్న ముదిగొండ వచ్చాడు తమ్ముడు పేరు మహేష్. ఏంది నాన్న నువ్వు కూడా వెళ్ళట్లేదంట ప్రార్థనకి? ఎందుకు వెళ్ళట్లేదంటే, వెళ్ళబుద్ధి కావట్లేదన్నా. ఏంటి వెళ్ళబుద్ధి కావట్లేదా? యవనస్తుడు, 20 సంవత్సరాలు 22 సంవత్సరాల వయసు కలిగిన వాడు, యవ్వన ప్రాయంలో ఉన్న ఒక యవ్వనస్తుడికి దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం మానేసుకుంటున్నాడు. ఎందుకు అని అంటే చెప్పలేకపోతున్నాడు కారణాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనం ఎలా ఉంటున్నాం? ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞత స్తుతి చెప్పేవారిగా ఉంటున్నామా? ప్రతి విషయంలోనంటే ఎలా? ప్రతి విషయంలోనంటే సంతోషం కలిగినప్పుడేనా? ప్రతి విషయమునందు అంటే రోగం కలిగినప్పుడేనా? లేదు, ఈ రెండు మన జీవితాలలో సాగుతున్నప్పుడల్లా కూడా మనం కృతజ్ఞత చెప్పేవారిగా ఉండాలి. ఏమండి, దేవుడు సుఖ దుఃఖాలు అనే 2 చక్రాలను మనకి ఏర్పాటు చేశాడు. సుఖం అనేది ఉంటుంది, దుఃఖం అనేది ఉంటుంది. ఈ 2 సాగితేనే ఆ బైక్ అనేది లేదా ఆ వెహికల్ అనేది ముందుకు వెళ్తుంది. ఏ ఒక్కటి పంచర్ అయిపోయింది అనుకోండి, సైకిల్ని చూడండి, ముందు చక్రం వెనక చక్రం, ఒకటి సుఖం అనుకోండి, ఒకటి దుఃఖం అనుకోండి. ఒకటి పంచర్ అయిపోయింది అనుకోండి, సైకిల్ వెళ్ళగలదా? ప్రయాణం ఆగిపోతుంది కదా. నీ జీవితంలో కూడా సుఖ దుఃఖాలు అనేటువంటి ఈ 2 ద్వారానే నీ భక్తి జీవితం సాఫీగా సాగిపోవాలి, నీ ప్రయాణం సాగిపోవాలి. ప్రతి విషయమునందు కృతజ్ఞత చెల్లించడం దేవుడికి చాలా ఇష్టం అండి. ఏమండి, దేవుడు అన్నీ ఇచ్చాడు కదండి, అన్నీ ఇచ్చాడు. ఇవ్వంది ఏమన్నుందా? మన పుట్టుక నుంచి మనం ఆలోచించగలిగితే సమస్తాన్ని మన వెనకాల ఉండి ఆయనే మనల్ని సృష్టించాడు. మనకేం కావాలో మనం అడగకముందే అన్నీ ఇచ్చాడని రాయబడింది. అన్నీ ఇచ్చిన దేవుడు నేను అడిగేది ఏంటంటే కృతజ్ఞత చెల్లించడం. దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పడమే. డాడీ చాలా వందనాలు తండ్రి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకని ఆయనకి చెప్పడమే ప్రతిరోజు. దేవుడట ఎలా ఈ కృతజ్ఞత స్తుతి చెల్లించే విషయంలో ఒక మంచి మాట ఒక సేవకులు చెప్తుంటే విన్నానండి. మీరు మీ పిల్లలకి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఇచ్చినప్పుడు అది దానికి కొనే సామర్థ్యం వాళ్ళకి లేదు, దానిని తీసుకుని వచ్చే సామర్థ్యం కూడా పిల్లలకి లేదు, కొనుక్కునేంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు. దాని వెనకాల ఉన్నది ఎవరంటే తండ్రిగా మీరే, తల్లిగా మీరే. మీరు వెళ్ళి కొనుక్కొని వచ్చారు. కొనుక్కొని వచ్చిన తర్వాత ఆ బిస్కెట్ ప్యాకెట్ అంతా తన చేతిలో పెట్టి ఒక్క బిస్కెట్ అడుగుతారు చూడండి. ఎలా, నాన్న నాకు ఒకటి ఇవ్వవా అంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ చింపగానే మొట్టమొదటిగా తీసి నీకే ఇచ్చింది అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటావు. దేవుడు కూడా అన్ని సమస్తాన్ని నీకు ఇచ్చి నువ్వు కృతజ్ఞత చెప్తే చాలనుకుని ఎదురు చూస్తున్నాడు. ఆ కృతజ్ఞత చెప్పగలిగే స్థితిలో మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటున్నామా ఒకసారి ఆలోచించండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది, చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చూద్దాం, బాగుంటుంది. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిందా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? శ్రమ అంటే ఎందుకు రాదండి? శ్రమలు ప్రతి వారికి వస్తాయి. చెప్పాను కదా ఇందాకనే, అవి కుటుంబంలో సభ్యుల ద్వారా రావచ్చు, సమాజంలో ఉంటున్నటువంటి ప్రజల ద్వారా రావచ్చు, మనల్ని పరిపాలిస్తున్న నాయకుల ద్వారా రావచ్చు. అంతా బాగానే ఉందిలేని సంఘానికి వెళితే సంఘంలో ఉన్నటువంటి తోడి విశ్వాసుల ద్వారా అయినా రావచ్చు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడేం చేయాలంటే ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నారా? ఎవరి వలన శ్రమ వచ్చిందో అయ్యా వారి మనసును మార్చు, వారి జీవితాన్ని మార్చు. భక్తిగా బ్రతకడానికి కూడా వారు బ్రతకలేకపోతున్నారు, వారిని క్షమించు అని మీరు ఆ శ్రమలలో దేవునికి వారి గురించి ప్రార్థన చేసేవారిగా ఉండగలుగుతున్నారా?
ఇంకేమంటున్నాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడాలి, దేవుని పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి. సంతోషం కలిగింది అనుకోండి, చాలామంది సినిమా పాటలకి డ్యాన్స్ చేస్తుంటారు. మీరు పెళ్ళిళ్ళలో చూడండి, మీరు క్రైస్తవుల పెళ్ళిళ్ళలో కూడా డీజేలు పెట్టుకొని ఆ పెళ్ళి అయిపోయిందన్న సంతోషంలో ఏం చేస్తారు? సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులుగా మనం ఎలా ఉంటున్నామో ఆలోచించండి. మనము సంతోషం కలిగినప్పుడు కీర్తనలు దేవుణ్ణి మహిమపరచాలి. మీరు కీర్తనల గ్రంథాన్ని చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథాన్ని అంతటిని కూడా ఆరాధన గ్రంథం అని కూడా అంటారు. కీర్తనల గ్రంథాన్ని అంతటిని కూడా స్తుతి కీర్తనలను కూడా అంటారు. ఎందుకంటే అందులో మీరు చూడండి, ఆ భక్తులకు వచ్చినటువంటి శ్రమలలో దేవుని స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చినటువంటి శ్రమలన్నింటిని గురించి చెప్తుంటారు, దేవుడికి ప్రార్థన చేస్తుంటారు, దేవుడికి స్తుతి చెప్తూ ఉంటారు. కీర్తనల గ్రంథాన్ని మీరు చదవండి డైలీ, అందులో మీకు అర్థమవుతుంది ఆ భక్తుల జీవిత చరిత్ర. అందులో దావీదు గారు ఉన్నారు, అందులో సొలొమోను గారు ఉన్నారు, అందులో మోషే గారు ఉన్నారు, అందులో ఆసాపు గారు ఉన్నారు, అందులో కోరాహు కుమారులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా వారి భక్తి జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి, సంతోషాలను బట్టి దేవుడికి కీర్తనలు పాడినట్టుగా మనకు కనబడుతుంది. కీర్తనలు 150 ఉన్నాయి, అవన్నీ దావీదు గారే రాశారనుకోవడం పొరపాటు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో ఎవరికైనా సంతోషం కలిగిందనుకోండి, ఏం చేయాలట? అతడు కీర్తనలు పాడవలెను. తర్వాత, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? ఎవరికైనా బాధ కలిగిందా? ఎవరికైనా రోగం అనేది సంభవించిందా? అతడు ఏం చేయాలట? అతడు సంఘపు పెద్దలను పిలిపించాలి. మీలో ఎవరికైనా బాగలేదనుకోండి, సంఘ పెద్దలను పిలిపించుకోవాలట ఇంటికి. మందిరానికి రాలేరు, మందిరానికి రాలేనప్పుడు ఏం చేయాలి? మీరు కబురు పెట్టాలి సేవకులకి, అయ్యా నేను మందిరానికి రాలేకపోతున్నాను, నాకు వచ్చినటువంటి బలహీనత అలాంటిది, మీరు నా దగ్గరికి వచ్చి ఈరోజు వాక్యం చెప్పి నా గురించి ప్రార్థన చేయండి అని ఎప్పుడైనా మీరు సేవకులను కోరుకున్నారా? మందిరానికి రాలేదని హ్యాపీగా ఉంటారు, అమ్మా ఈరోజు ప్రార్థన తప్పింది, నాకు హ్యాపీగా ఉంది, ఈరోజు వాక్యం వింటాం మానిపోయానని బాధగా అనిపించింది ఎవరికైనా? అనిపించదు. ఎందుకంటే వాక్యాన్ని వింటే మనకి బాధ అనిపిస్తుంది. కొంతమందికి వామ్మో ఎప్పుడు చూసినా మా గురించి ఏ ప్రసంగాలు, మా గురించి మమ్మల్ని టార్గెట్ చేసి చెప్తున్నారు అనుకుంటారు చాలామంది. దేవుడు ఏమంటున్నాడంటే, మీలో ఎవరికైనాను రోగము కలిగిందా? అతడు సంఘపు పెద్దలను పిలిపించుకోవాలి. సంఘపు పెద్దలను పిలిపించుకొని వాక్యం చెప్పించుకొని ప్రార్థన చేసుకోవాలని తెలుసా? మనకి ఏదన్నా ఏంటంటే సేవకుడికి అసలుకి హాస్పిటల్కి పోయి వచ్చిందని కూడా తెలియదు చాలామందికి. హాస్పిటల్కి పోయి వచ్చేదాన్ని కూడా చాలామందికి తెలియదండి. అందుకే నేను చెప్తుంటాను, మీకు ఎవరికైనా బాధ అనేది, రోగం అనేది ఏదన్నా వస్తే మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నా గురించి ప్రార్థన చేయండి అని ఒక ఇంటిమేషన్ ఇస్తే సంఘం అంతా మీ గురించి ప్రార్థన చేస్తుంది అని చెప్తాను. కానీ మనం ఎవరైనా చెప్తామా? చెప్పం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీ దేహాలతో దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నారు మీరు? కిందకు వచ్చేసరికి ఇంకేమంటున్నారు చూడండి, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఒకవేళ అతడు దేవుని పని చేసిన వాడైతే, దేవుని కోసం బాగా కష్టపడిన వాడైతే, దేవుడికి తను ఇష్టమైతే ఏం చేస్తాడంటే దేవుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. ఒకవేళ అతడు విశ్వాసంలో బలహీనుడైతే, ఒకవేళ అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. పాపములు చేసి రోగం వచ్చిందనుకోండి, దానికి కూడా సేవకులను పిలిపించుకోవాలి. మనోళ్ళు చూడండి, చాలామంది పాపం చేసి ప్రార్థన మానేసిన వాళ్ళు ఉన్నారు. మనం ఆఖరికి పిలవకుండా మనం వెళ్ళినా కానీ ఇంతవరకు దేవుని మందిరానికి వచ్చిన దాఖలాలే కనబడవు. ఏమండి, విశ్వాసి అనగానే ఎంత నిజంగా అర్థమవుతుందో బైబిల్ ప్రకారం ఎలా ఉండాలో అనేది. కానీ బైబిల్లో మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేహములతో దేవుణ్ణి ఎలా మహిమపరిచారో మనం కొందరి జీవితాలను బైబిల్లో నుంచి చూసుకుందాం.
చూద్దామండి ప్రియమైన దేవుని పిల్లలారా. మొదటిగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మనం చూడగలిగితే, యోజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కొడుకులు 3 కుమార్తెలు ఉన్నారు. ఏమండి, యోబు చాలా భక్తిపరుడు. యోబు భక్తిని బట్టి దేవుడు అంటున్నాడు, ఓజు దేశమందు అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడంటండి. అంత భక్తి. ఆ భక్తి కలిగినటువంటి అతని జీవిత చరిత్ర అంతా కూడా మీరు యోబు గ్రంథంలో రాయబడిద్దండి. అతడు చేసిన పనులన్నింటిని గురించి రాయబడిద్ది, అతని స్నేహితుల గురించి రాయబడిద్ది, అతని బంధువర్గాన్ని గురించి రాయబడిద్ది. మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, యోబుకి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు 7 కొడుకులు 3 పిల్లలు తన దగ్గర ఉన్నప్పుడు యోబు ఎప్పుడు కూడా తన పిల్లల గురించి ఆలోచిస్తూ, నా పిల్లలు ఏమైనా తప్పు చేశారేమో, తప్పు చేస్తున్నారేమో అని ఆ తప్పుని గురించి పాప క్షమాపణ నిమిత్తం బలులు కూడా అర్పించేవాడు యోబు గారు. అన్నీ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాడు. బాగుంది. తర్వాత చూడగలిగితే మీరు యోబు గ్రంథం అదే 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. 14వ వచనం, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమునమైచుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. ఎద్దులండి, ఎద్దులు గాడిదలు వాటి మీద పడి దోపిడీగాళ్ళు వాళ్ళు ఎత్తుకొని పోతుంటే తమ పని వాళ్ళు అడ్డం పడ్డారట. మా యజమాను ఊకోడు, ఇవి మావి, మా యజమాని దగ్గర మేము సంవత్సరాల తరబడి పని చేస్తున్నామని వాటికి అడ్డం పోతే వారిని చంపేశారట. చంపేయడమే కాకుండా ఆ ఎద్దులను గాడిదలను తీసుకుని వెళ్ళిపోయారట. అందులో ఒక్కడిని వదిలిపెట్టారంట కబురు చెప్పడానికి. ఈ కబురు వచ్చింది, యోబు గారు ఎక్కడున్నారు మీరు? మన పరిస్థితి ఎలా అయిపోయింది, మనకు ఉన్నటువంటి ఎద్దులు గాడిదలు అన్నీ కూడా తీసుకొని పోయారు అని అనగానే ఏమైందట? అనగానే అది విన్నాడు. ఆ సంగతి విన్న తర్వాత 16వ వచనం చూడండి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. 16వ వచనంలో, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొక్కడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారును రగులబెట్టి కాల్చివేసెను. ఇప్పుడు శత్రువులే దాడి చేసి వాటిని ఎత్తుకొని పోయారు అని అంటే, మరొకడు ఎవరి దగ్గర నుంచి కబురు తీసుకొచ్చాడో తెలుసు? ఎవరు చేశారో తెలుసు నీకు అన్యాయం అంటూ? దేవుని ద్వారా అగ్ని ఈ భూమి మీదకి వచ్చి ఏం చేసిందట? ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారును రగలబెట్టి కాల్చివేసింది. అంటే ఆకాశం నుంచి అగ్ని దేవుడి వల్ల వచ్చింది, దేవుడి ద్వారా నీకు ఇది జరిగింది అనగానే అప్పుడు ఏం చేశాడు తెలుసు? చూడండి యోబు. తర్వాత అది తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చిన్నానని చెప్పాను. ఇంకా అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గమ చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంట 4 మూలలు కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. అసలు టోటల్గా యోబుకున్నటువంటి సర్వ ఆస్తి, తన పనివారు, ఆఖరికి తన గర్భాన పుట్టిన పిల్లలు కూడా ఎలా చనిపోయారో మీరు చూస్తున్నారు. అప్పుడు యోబు ఏమనాలి చెప్పండి? 1 దోపిడిగాళ్ళ ద్వారా జరిగింది, 2 దేవుని వలన జరిగింది, 3వది ఎవరి వల్ల? కల్దీల వల్ల జరిగింది, 4వ విషయం నా పిల్లల విషయంలో తుఫాను చేత ప్రకృతి వలన పెనుముప్పు జరిగింది. దీని వెనకాల దేవుడు ఏం చేస్తున్నాడని యోబు ప్రశ్నించకూడదా? నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా, నా వంటి యథార్థవంతుడు లేడు కదా, నాంటి భక్తిపరుడు లేడు కదా, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని యోబు దేవుణ్ణి ప్రశ్నించకూడదా చెప్పండి? కానీ తను అనుకున్నాడు. ఏమన్నాడు చూడండి కింద
దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చున్నాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిగానే అక్కడికి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడంతే అండి. భక్తులు నీకు అంత ధైర్యం ఉందా? నీకు నీ కష్టాలలో అన్నీ నష్టంగా మారిపోయినప్పుడు, నీ సంతోషాలన్నీ దుఃఖానికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని మహిమపరచగలవా? నీ దేహంతో ఆలోచించు. ఎవరో ఏదో అన్నారనే ప్రార్థన మానేసుకుంటున్న వాళ్ళు ఉన్నటువంటి ఈ కాలంలో, ఎవరో తిట్టారని ప్రార్థన మానేసుకుంటున్నటువంటి ఈ కాలంలో నీకు ఏదైనా పెద్ద శ్రమ సంభవించింది అనుకోండి, ఇలాంటిది దేవుని మందిరంలో ఆయన్ని చేరి ఆయన స్తుతించగలవా? ఒకసారి ఆలోచించు. ఏమండి, శత్రువులుగా వచ్చి వారికి ఉన్నటువంటి ఆస్తినంతా ఎత్తుకొని పోయినా, పిల్లలందరూ చనిపోయినా, తను అన్నటువంటి ఒకే ఒక మాట అండి, దేవుడే నాకు అన్ని ఇచ్చాడు, దేవుడే అన్ని తీసుకొని పోయాడు, అన్నీ ఇచ్చింది ఆయన, అన్ని తీసుకొని పోయింది ఆయన. నేను కూడా ఎలాంటి వాడిని అంటే, వచ్చేటప్పుడు నేను ఏమైనా పట్టుకొని వచ్చాను తల్లి గర్భంలో నుంచి? ఒంటరిగానే వచ్చాను, దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే పోతాను. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ఇప్పటి వరకు అనుభవించడానికి ఇచ్చాడు, ఇప్పటి నుంచి నా భక్తిని పరీక్షించడానికి చూస్తున్నాడు. నేనెందుకు భయపడాలని యోబు దేవునికి స్తుతులు చెల్లించాడు. మరి మీరు మీ దేహంతో అలా దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నారా? చెప్పండి. నిజంగా దేవుని నమ్ముకోవడం అంటే ఏదో పర్వాలేదులే అని అనుకుంటారు చాలామంది. దేవుడికి నచ్చినట్టుగా బ్రతకడం చాలా కష్టం అండి. బ్రతకడం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ మనం లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వారిగా మారిపోతాం కదా, లోకంలో ఉన్న మనుషులకు విలువిచ్చే వారిగా మారిపోతాం కదా, లోకం ఏమనుకుంటుందో అని ఆలోచించుకుంటాం. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో, దేవుని పనికి మనం ఆటంకంగా మారితే, దేవుని పనిలో మనం అశ్రద్ధగా ఉంటే ఈ కాలం అంతా కూడా లెక్కించబడుతుందని మనం జ్ఞాపకం పెట్టుకుంటే నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం మనం. అయినా కానీ ఈ రోగాలు, ఈ బాధలు ఎందుకు వస్తాయో తెలుసా? నీకు పరీక్ష కలిగించడానికి, నువ్వు భక్తుడివని నిరూపించడానికే వస్తాయండి. మీరు ఒకసారి ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాం మనం ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఇంకొక విషయం, ఇంకొక భక్తుని కూడా చూడగలిగితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 1-5 వచనాలను మీరు చూడగలిగితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 1-5 వచనాలను మనం చూద్దాం. ఏమండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి, మరియు ఆయన సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైనటువంటి బేతనీయలో ఉన్న లాజరు ఒక రోగి ఆయను. బేతనీయ ప్రాంతంలో ఉన్నటువంటి లాజరు. ఈ లాజరు ఎవరు అనుకుంటున్నారు? లోకా సువార్త 16లో ఉన్నటువంటి లాజరు కాదు. ఇతడు మార్త మరియల యొక్క సహోదరుడు. ఇతడు బేతనీయ ప్రాంతంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడట అతడికి ఒక రోగం వచ్చిందట. ఆ రోగం వచ్చినప్పుడు ఏంటంట చూడండి, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కా చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇందాక యాకోబులో మనం ఏం చూసాము? అతడు ఒకవేళ ఎవరైనా రోగి అయి ఉన్నాడా, అతడు ఏం చేయాలి? సంఘపు పెద్దలను పిలిపించుకోవాలి. ఇప్పుడు ఈ లాజరు రోగి అయి ఉన్నాడు. ఈ రోగి అని ఉన్నాడని కబురు యేసుక్రీస్తు వారికి పంపిస్తున్నాడండి. పంపిస్తే అప్పుడు ఏం జరుగుతుందో చూడండి, ఏమంటున్నాడు? యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు కాదు, వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు అతడికి వచ్చినటువంటి వ్యాధి వలన యేసుక్రీస్తు వారు మహిమపరచబడబోచున్నాడు అంట. దేవుని మహిమ కొరకు. అవును, నీ శరీరంలో ఒక వ్యాధి, ఒక రోగం వచ్చిందంటే అది ఎందుకో తెలుసా? నీ ద్వారా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మహిమపరచబడాలి. దాని ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మీరు ఎప్పుడైనా గ్రహించారా మీకు వచ్చిన రోగము వలన దేవుని మహిమపరచబడాలని? ఆ రోగముతోటే దేవుణ్ణి మహిమపరచాలని అనుకుంటున్నారా? నేను చాలామందిని గమనిస్తానండి ప్రియమైన దేవుని పిల్లలారా. రోగంలో ఉన్నంతసేపు ఒకలాగా ఉంటాం, రోగం తగ్గిన తర్వాత మరొకలాగా ఉంటాం.
రోగంలోనికి రాకముందు మన జీవితం మరొకలాగా ఉంటుంది. రోగంతో మన జీవితం గడుస్తున్నప్పుడు మన జీవితం మరొకలాగా మారిపోతుంది. ఏమండి, నిజంగా ఒక విషయం చెప్పమంటారా? నీకు రోగం వచ్చినప్పుడే నీ బంధువులు ఎవరో, నీ సొంత వారెవరో తెలిసిపోద్ది. తెలుసా? నీకు కష్టం వచ్చినప్పుడే, కష్టాలలో నిన్ను పలకరించే వాళ్ళెవరో, నీ గురించి ప్రార్థన చేసే వాళ్ళెవరో, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. అన్నీ బాగున్నప్పుడు అందరూ ఏం చేస్తారు? అందరూ వచ్చి మందలిస్తారు. అప్పుడు అంటారు తర్వాత, నేను మంచాన పడి అన్ని రోజులున్నా నన్ను ఎవరు పట్టించుకోలేదండి అని అంటారు. ఆ సమయంలో ఎవరో ఒక్కరు నీకు సహాయం చేశారనుకోండి, వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటారు. దేవుడు అదే అంటున్నాడండి, అన్నీ ఉన్నప్పుడు మహిమపరచడం కాదు, అసలు నీకు రోగం వచ్చిందే దేవుణ్ణి మహిమపరచడం కోసం. అలా నువ్వు దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నావు చెప్పు. ఇంకొక కొంచెం సందర్భాన్ని మనం చూడగలిగితే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 25 నుంచి 30 వరకు చూడగలిగితే, ఇక్కడ కూడా ఒక భక్తుడు మనకు కనపడతాడండి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం నుంచి మీరు చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, మరియు పౌలు గారు అంటున్నారండి, నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించువాడనైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. చచ్చిపోయేటప్పుడు తనకు అనిపిస్తుందని ఆ చావు బ్రతుకుల్లో ఉన్నాడంటండి. చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు తను అంతకుముందు పరిచర్య చేసినటువంటి ప్రాంతాల వైపు, తను వాక్యం చెప్పిన వారి కొరకు ఆలోచిస్తున్నాడట. నేను వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళి చూసి రావాలండి ఫిలిప్పీయులని. వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, ఎంతో పరిచర్య చేసిన వాళ్ళు, దేవుడి కోసం ఎన్నో కష్టాలను అనుభవించిన వారు, ఎంతో సహాయాన్ని సేవకులకు అందించిన వారు అని చనిపోయేటప్పుడు తనకు వచ్చినటువంటి రోగాన్ని బట్టి బాధపడుతూ తనకున్నటువంటి మనసులో ఆవేదన ఏంటో తెలుసా? నేను మరలా ఫిలిప్పీ సంఘంలోనికి వెళ్ళాలి, వారందరిని చూడాలి, వారిని మందలించాలి, వారితో కలిసి దేవుని ప్రార్థించాలి, స్తుతించాలి అని. రోగంతో ఉన్నప్పుడా? మరి మనకొస్తే ఇంట్లోనే ఉండాలి, ఎవరిని రానివ్వద్దు, ఎవరిని వచ్చినా నేను రానని చెప్పాలి, దేవుడి కార్యక్రమాలంటే అసలు నడవలేనని చెప్పాలి. కానీ నిజంగా అండి, దేహాలతో దేవుని ఎలా మహిమపరుస్తున్నారు మీరు? అంత రోగం వచ్చిందా? అప్పుడు చూడండి, కిందకు వచ్చేసరికి ఇంకా మీరు చూడగలిగితే, నిజంగా అతడు రోగి అయి చావుకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించను. అతన్ని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరీ శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో కొన్ని కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము, ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు, క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతనిని చేర్చుకుని అట్టి వారిని గణపరచండి. చావుకు సిద్ధమైపోయాడండి. చచ్చిపోతే ఈ సేవలోనే కదా చచ్చిపోయేది. చచ్చిపోతే పాడుతూను చచ్చిపోతానని మందిరానికి వెళ్ళాలనుకునేవాడంటండి. చచ్చిపోతే సువార్త చేస్తూ చచ్చిపోతానని సువార్తలు అనుకోవాలని అనుకున్నాడంటండి. ఏమండి, మనం ఆలోచించండి, మనం ఎలా ఉంటున్నాం ఆలోచించండి. మన భక్తి నిజంగా అతని భక్తి ముందు ఎంత పెద్ద భక్తో ఆలోచించండి. చావుకు సిద్ధమై ఉండి, రోగి అయి ఉండి, వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళాలనే ఆశ కలిగి అతనికి కొదువుగా ఉన్న వాటిని సరిచేయాలని వెళ్ళిపోతున్నటువంటి దేవుని పని కోసం ఒక మహాభక్తుడండి ఈ ఎపఫ్రొదితు. శరీరం సహకరించకపోయిన దేవుడిలో అంత బలవంతులుగా భక్తులుగా బ్రతుకుతుంటే మనకు అన్ని అవయవాలు బాగుండి ప్రార్థన అంటే మానేసుకుంటాం. మనకు అన్నీ బాగుంటాయి, అన్నీ బాగున్నా కానీ మనం ఏం చేస్తుంటాం? బాగా లేనట్టుగా బ్రతుకుతుంటాం. నిజంగా అండి, ఆలోచించండి. అలనాడు చేసినటువంటి భక్తి, ఆ భక్తుల జీవితాలు మీరు మాదిరిగా పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఇంకొక వ్యక్తిని చూసి నేను ముగింపులోనికి వెళ్ళిపోవాలని చూస్తున్నాను. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము
20వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. 20వ వచనం చూడండి. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, ఇతడు సేవలో తిరుగుతున్నాడు. అయితే 19వ వచనం నుంచి చూద్దాం. ప్రిస్కకును అకులకును ఒనేసిపోరు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరందులో నిలిచిపోయెను. త్రోఫీము రోగి అయి ఉన్నందున అతనిని మిలేతిలో విడిచి వచ్చి తిని. పౌలు గారెమ్మటి తిరిగిన వాళ్ళు నిజంగా ఎంత భక్తిపరులో ఆలోచించండి. అతడు రోగి అయి ఉన్నా కానీ సేవలో తిరుగుతున్నాడంటండి. అసలు పరిస్థితి బాగా లేనప్పుడు మిలేతు అనే సంఘంలో విడిచిపెట్టి, నాయన ఇక్కడున్న వారికి నువ్వు వాక్యం చెప్పి ఇక్కడుండి పరిచర్య చేయని ఆ ప్రాంతంలో విడిచిపెట్టి పౌలు గారు మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడట. నిజంగా ఆలోచించండి. దేహాలతో దేవుణ్ణి మహిమపరచడం అంటే అన్నీ బాగున్నప్పుడు మనం అన్నీ చెప్పగలం, థ్యాంక్స్ చెప్పగలం, వందనాలు చెప్పగలం, హ్యాపీగా ఉండగలం. కానీ నీ దేహములో బలహీనతలు వచ్చినప్పుడు, రోగములు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవునిని మహిమపరిచేలాగా ఉంటున్నావని ఆలోచించు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, రోగం అనేది చెప్పాను కదండి, రోగంలో ఉన్నప్పుడే నువ్వు ఎలాంటి వాడువో తెలిసిపోతుంది. రోగంలో ఉన్నప్పుడే సమాజం కూడా నీ ఎడల ఎంత ప్రేమ కలిగి ఉందో తెలిసిపోతుంది. అలాంటిది దేవుడికి కూడా నువ్వు రోగిగా ఉన్నప్పుడే నువ్వు ఎంత భక్తి చేయగలవో తెలిసిపోతుంది. మీరు నిజంగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఎప్పుడైనా శ్రమ సంభవించిన ఎడల, నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఎడల, మీరు అసలుకే ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో ఉన్న ఎడల, అయినా మీరు కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. మీరు రాలేని పరిస్థితి అనుకోండి, మందిరానికి రాలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, అయినా మీరు సంఘపు పెద్దలను పిలిపించుకొని దేవుడి కార్యక్రమాలు ఆపొద్దు అంటున్నాడు. నిజంగా అండి, 1వ తారీఖు మన దగ్గరికి వచ్చినటువంటి స్టీఫెన్ పాల్ గారి గురించి మీరు చూశారు. అతడు కొద్దిసేపు నడిచాడు అనుకోండి, ఆయాసం వచ్చేసింది. ఆయన అవయవాలు బాగుండవు, లోన ఖరాబ్ అయిపోయినాయి, ఆరోగ్యం బాగుండదు. తమ్ముడు, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి నడవలేకపోతున్నాను, నాకు ఇంకొక మార్గం ఏమైనా ఉందా రావడానికి అక్కడికని అన్నాడండి. వచ్చి అలా తిరిగి వచ్చి అక్కడ కూర్చున్నాడు. చూశారు కదండి, రోగం, బలహీనత, ఇంటి దగ్గరుండి రెస్ట్ తీసుకోవాల్సిన వాడు ఎందుకు ఇక్కడ దానికి ప్రయాణం చేయాలి? ఎందుకు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలి? ఎందుకు మిమ్మల్ని బలపరచాలి అంటే ఈ రోగములోనే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎంత చక్కటి వాక్యం చెప్పాడండి. నిజంగా మరి మీరు దేవుని పనిలో ఎలా ఉంటున్నారు? ఎంత సహకారులుగా ఉంటున్నారు? ఎంత ప్రార్థన చేసుకోగలుగుతున్నారు? ఎంత దేవుని స్తుతించగలుగుతున్నారు? ఎంతమందికి వాక్యాన్ని వినిపించగలుగుతున్నారు? ఎన్ని ప్రాంతాలకు ఈ సువార్తని మీ వంతుగా బాధ్యతగా తీసుకొని వెళ్ళగలుగుతున్నారు? ఎంతమంది నమ్మకంగా పని చేయగలుగుతున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. మీ దేహాలతో దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నారు? కనుక మన రోగిగా ఉన్నంత మాత్రాన ఆయన విడిచిపెట్టే వారిగా ఉంటే అది భక్తి కాదు. మనకు శ్రమ సంభవించినంత మాత్రాన ఆ శ్రమలను బట్టి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే అది భక్తి కాదు. భక్తి నిన్ను కొలుస్తుంది, నువ్వెవరివో చెబుతుంది. మనం చచ్చిపోయినప్పుడట మనం చేసిన సత్క్రియలే మన వెంట వస్తాయని రాయబడిందండి బైబిల్లో. మనం చచ్చిపోయినప్పుడు ఒకసారి ఆ రెఫరెన్స్ చూసుకుందామా? ఏమైనా చూపెట్టగలమే? మనం చనిపోయినప్పుడు మన క్రియలే మన వెంట నడిపించబడతాయని దేవుడు చెప్తాడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మీరు జాగ్రత్తగా చూడగలిగితే చివరిగా మాట చూసుకొని ముగించుకుందాం. తిమోతి 1వ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చూడండి. ఇది చివరిగా చూసుకొని మనం ముగించుకుందాం. ఏమండి, తిమోతి 1వ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చూడగలిగితే, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందు తీసుకుపోతాడట. పాపములు, కొందరు చేసినటువంటి భక్తులు చేసిన పాపాలు మీకన్నా ముందు ఆ పాపాలు నడుస్తున్నాయట. మీరు చేసిన అబద్ధాలు, మీరు చెప్పినటువంటి అబద్ధాలు, మీరు చేసినటువంటి పాపాలు, తప్పులు అవి ముందు నడుచుకుంటూ పోతున్నాయి. వాటి వెనకాల నువ్వు పోతున్నావు. అవి ఏం చేస్తున్నాయంటే నిన్ను న్యాయపు తీర్పునకు తీసుకొని పోతున్నాయి. అయితే మరికొందరి పాపములు
వారి వెంటే వెళుతున్నాయి, వారి వెనకాలని ఆ పాపాలను వాళ్ళు విడిచిపెట్టడం లేదు, పాపాన్ని వదిలిపెట్టడం లేదు. దేవునిలో ఉన్నట్టుగానే ఉంటున్నారు, పాపం అనే పాపం చేస్తూనే ఉన్నారు. వారి పాపాలు కూడా ఎక్కడికో పోయాయి అనుకోమాకండి, వారి వెనకాలనే ఉంటున్నాయి. అయితే అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. పాపాలనే చెప్పినప్పుడు దేవుడు చూపెడుతున్నప్పుడు నువ్వు చేసిన మంచి కార్యాలను చూపెట్టడా? నీ సత్కార్యాలు, దేవుడి కోసం నువ్వు పడిన కష్టాలలో కూడా నువ్వు స్తుతించిన విధానాలు దేవుడు రాయించడా? దేవుడు చెప్పడా? చెప్తాడండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు మీ భక్తిని మీ దేహాలతో ఎలా చేస్తున్నారు అనేది మీరు ఈరోజు పరీక్షించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.